ద ఫోర్త్ టైట్, తాత్కాలిక నా అండ్ శాశ్వత నా. అవును, మనం చాలా వాటికి నా తొలగిస్తాం, కానీ కొన్నిటిని శాశ్వతంగా సొంతం చేసుకొని నా తొలగిస్తాం. మరికొన్నిటికి నా తొలగిస్తాం, కానీ కాలంలో అది ఎక్కువసేపు ఉండదని తెలుసుకుంటూనే. ఉదాహరణకి, బస్సులో విజయవాడ పోతున్నావనుకో, నీ సీటుకి తాత్కాలికంగా నా తొలగిస్తావు. ఆ కొన్ని గంటల ప్రయాణం వరకు ఆ సీటుతో గొప్ప అనుబంధం కలిగి ఉంటావు. అది ఎప్పటికీ నీదే అన్న భావనతోనే ట్రీట్ చేస్తావు. ఒక తాత్కాలిక ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకుంటావు మైండ్లో, ఈ సీటు నాది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, బస్సు దిగగానే నీ మనసులో ఇమేజ్ని టక్కున చెరిపేసుకొని నవ్వుతూ బస్సు దిగుతూ వెళ్ళిపోతావు. జీవితంలో ఏనాడు కూడా ఆ సీటు ఎలా ఉందో అని ఆలోచించవు. ఎవరు ఆలోచించరు. వై? ఈ చిన్న విషయం అనుకోవద్దు. ఆధ్యాత్మికత యొక్క మూలం ఇందులోనే దాగి ఉందని మీకు తెలుసా? ఒక జ్ఞానోదయం పొందిన వాడికి అన్ని తాత్కాలిక నాలే ఉంటాయి, కానీ ఉన్నంతసేపు అది అతని సొంతమేమో, అది లేకపోతే అతను ఉండలేడేమో అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ అతను సొంతం చేసుకుంటాడు, పూర్తిగా మర్చిపోతాడు. హెన్స్ దెర్ ఈజ్ నో ఈగో. ఇది చిన్న పిల్లల మానసిక స్థితి. పిల్లలు ఇది నాది అని అంటారు, ఏడుస్తారు, టక్కున మర్చిపోతారు. ఇన్ని ధ్యానాలు, ఇన్ని ధ్యాన పద్ధతులు, ఆశ్రమాలకు పోయేది ఈ స్థితిని పొందడం కోసమే. కానీ పనికిరాని విషయాల్లో, విగ్రహాలలో, నిగ్రహాలలో మొదటి క్షణంలోనే మిస్గైడ్ చేయబడతారు. ఎంత మిస్గైడ్ చేయబడతారంటే ఇక తిరిగి రావడం అసాధ్యం అనిపిస్తుంది. తాత్కాలికంగా సొంతం చేసుకోవడం, అది వస్తువైనా, ఆలోచనలైనా, మనుషులైనా, మనసును సజీవంగా ఉంచుతుందని అది ఒక ప్రకృతి నియమం. ఈ అనంతమైన ప్రకృతిలోని ఎగ్జిస్టెన్స్ కూడా తాత్కాలికంగానే ఉంటుంది. ప్రకృతి అంటేనే రీకరెక్ట్గా రావడం, పోవడం, నిత్యనూతనంగా రావడం, అంతే నూతనంగా తిరిగి వెళ్ళిపోవడం. కానీ మనిషికి తాత్కాలికమైన వాటి పట్ల ఆసక్తి అస్సలు ఉండదు. హీ వాంట్స్ ఎవ్రీథింగ్ టు గో ఆన్ ఎగ్జిస్ట్ పర్మనెంట్లీ. తాత్కాలికంగా ఆలోచనలు వస్తూ పోతూ ఉంటే మనసు ఎల్లప్పుడూ ఖాళీగా ఉంటుంది. మనసు చాలామంది చాలా రకాలుగా నిర్వచించారు. టాక్ టు. పోలిక ఒక విషపు చుక్క అని అంటారు రీసా. ఒకసారి పోలిక అనే పదాన్ని జీవితం నుంచి తీసేసి చూడండి, నీ అస్తిత్వం సంశయంలో పడుతుంది, అంటే డౌట్లో పడుతుంది. ఈ ప్రకృతిలో జీవించే లక్షల కొద్ది ప్రాణులు ఒకదానితో ఒకటి అస్సలు పోల్చుకోవు. వేటి స్థితిలో అవి లయమై ఉంటాయి. చిన్న గడ్డి ముక్క పక్కనే విరబూసిన గులాబీతో తాను ఎప్పుడూ పోల్చుకోదు. అలాగే గులాబీ గడ్డి పువ్వు తనతో పోల్చుకొని చూసుకొని కించపరచదు. ఒక అడవిలో అన్నీ కలిసి ఉంటాయి, ఒకదానికోటి సంబంధం కలిగి ఉంటాయి, కానీ వేటికవే పరిపూర్ణంగా ఉంటాయి. పాపం మనిషికి మాత్రమే నిరంతరం పోలికల్లో ఉంటాడు. ఎంత పోల్చుకుంటే అంత. అసలు పరుగు ఈగో. కంపారిజన్ లేకపోతే లైఫ్ చాలామందికి, 99% మందికి పర్పస్లెస్గా, మీనింగ్లెస్గా అనిపిస్తుంది. ఈ పోలికకి చాలా అందమైన పేర్లు కూడా పెట్టుకున్నాము. కాంపిటేటివ్ స్పిరిట్ అని, ఇన్స్పిరేషన్ అని, మోటివేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, సో ఆన్. Hey buddy, I am better than you.